ఇలా మైకులు పట్టుకొని అనేక సందర్భాలలో చాలా మనం మాట్లాడుతూనే ఉంటాం. గత 30 సంవత్సరాల నుంచి ఎంత విధ్వంసం చేసిండ్రో చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మనం ఎంత స్పీచ్లు ఇచ్చినా ఏమిచ్చినా ఎవరేం చెప్పినా మనం ఎంత కొట్లాడిపోయినా అందరు పోతే వాడు చేతులు కట్టుకొని తలుపుతాడు అంతే. పోయి ఆయన అయోధ్య రామరెడ్డి కూర్చున్నా, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూర్చున్నా ఒకటే మాట అంటారు, నువ్వు ఏం చెప్పినా వింటారు, నువ్వు ఎంత తిట్టినా పడతారు, వాళ్ళు తలుపుతారు. చేస్తాం సార్ అంటారు, బయటికి రాగల వాళ్ళ పని చేసుకుంటూ పోతూనే ఉంటారు. అది చేస్తాం అనగల బయటకు వస్తాం, చేస్తారేమో అనుకుంటాం. అసలు యాక్చువల్ డంపింగ్ యార్డ్ ఒప్పందం ప్రభుత్వం ఆనాటి కాలంలో ఏం చేసినారంటే 30 సంవత్సరాలే గవర్నర్ల లీజు. అది 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు అయిపోయి ఇంకా దాదాపుగా మళ్ళీ అదే కొనసాగిస్తుండ్రు. ఇంకోటి కూడా చెప్తున్నా, హైదరాబాద్ ప్రజలకు మన మీద ఎలాంటి కనికరం లేదు. ఇవాళ 300 కార్పొరేటర్లు చేసిండ్రు, 3 కార్పొరేషన్లు చేసిండ్రు. ఒక జవహర్ నగర్ ఊరికి, ఒక దమ్మాయిగూడ ఊరికి, ఒక దమ్మాయిగూడ మున్సిపాలు, నాగారం, కీసర, ఏదిలాబాదు, గట్కేసర్, వీళ్ళకే ప్రాబ్లం ఉంది. కానీ మిగతా వాళ్ళకు వాళ్ళు ఏంటంటే ఇది తీస్తే మళ్ళీ మా మీద వస్తుందేమో అనేసి, ఈ వాసన మేం భరించాలనేసి మిగతా ఎమ్మెల్యేలైనా కానీ మొన్నటికి మొన్న 15 రోజుల కింద ఈ నాగోళ్ళ అఖిలపక్ష మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలందరినీ, ట్విన్ సిటీస్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ పిలిపించేసి అభిప్రాయం చెప్పమంటే ఒక ఎమ్మెల్యే కూడా డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడలే. దయచేసి వినండి. ఎందుకంటే మనము ఏదో మైక్ పట్టుకొని పోవాలని కాదు, వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడితే ఏమంటున్నారంటే డంపింగ్ యార్డ్ సమస్య గురించి కూర్చున్న ప్లాట్ఫామ్ లో వాళ్ళు వాళ్ళ ఏరియాల సమస్యలు మాట్లాడుతున్నారు. మా దగ్గర నల్ల ప్రాబ్లం ఉంది, మా దగ్గర లైట్ల ప్రాబ్లం ఉంది, ఈ రోడ్ల ప్రాబ్లం ఉందని ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ట్విన్ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ డంపింగ్ యార్డ్ సబ్జెక్ట్ చెప్పమంటే ప్లాట్ఫామ్ ఏమో డంపింగ్ యార్డ్ సబ్జెక్టు, వాళ్ళు మాట్లాడేది వాళ్ళ సమస్యలు. అంటే అక్కడ ఒకటి ఏమర్థమైందంటే హైదరాబాద్ జనాలకు ఎవరికైనా కానీ వాళ్ళకి ఏంటంటే ఓమో ఇది తీసేసి మళ్ళీ మన దగ్గర ఎక్కడ వస్తుందో, మన చుట్టుపక్కల వస్తుందో మనం వాసన భరించాలని చెప్పి ఏకంగా వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ డంపింగ్ యార్డ్ మీద ఏం రెస్పాన్స్ ఉండదు. కదిలితే జవహర్ నగర్ కదలాలి, దమ్మాయిగూడ కదలాలి, నాగారం, మళ్ళా ఏదిలాబాదు, గట్కేసరు, కీసర జనాలందరినీ మనం ఐక్యం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు చేస్తేనే దీనికి ఒక పరిష్కారం వస్తుంది తప్ప మిగతాది మనం ఏ ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, ఏ సీఎం దగ్గర పోయినా కానీ సీఎం ఏమన్నాడు, ఫస్ట్ నేను ఎంపీగా ఉన్నా, నేను చూసినా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ డంపింగ్ యార్డ్ మొత్తం తీసేస్తా, అది నేను ముఖ్యమంత్రి అయినాక అన్నాడు. తర్వాత మళ్ళీ మొన్నటికి మొన్న డంపింగ్ యార్డ్ జేఏసీ జాక్ వాళ్ళు చాలా పెద్ద ఉధృతం చేస్తే 15 రోజులలో తీసేస్తా అన్నాడు. 15 రోజుల మళ్ళీ ఇప్పుడు 3 నెలలు అనేది, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ 3 నెలలు ఇలా కొనసాగుతూనే ఉంటుంది తప్ప దాన్ని తీసే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది మేడ్చల్ కూడా పెట్టిండ్రు, దుండిగల్ పెట్టిండ్రు. మొన్నటికి మొన్న మల్లారెడ్డి గారు మేడ్చల్ వాళ్ళను, దుండిగలను పిలిపించిండ్రు. మేము కూడా ఆ మీటింగ్ లో ఉన్నా. వాళ్ళు ఒకటే మాట అంటారు, సార్ మా ప్రాణం పోయినా కానీ మేడ్చల్లో పెట్టొద్దు, డంపింగ్ యార్డ్ పెడితే శవాలు లేస్తాయి, ఇడికి రావద్దు, లారీని కాల్ చేస్తామంటున్నారు. ఓళ్ళు కాదు, మేడ్చల్ ఒక భాగం ఇచ్చిండ్రు, దుండిగల్ ఒక భాగం ఇచ్చిండ్రు. వాళ్ళు ఏమంటారు అంటే దుండిగోళలు అయితే రక్తపాతం సృష్టిస్తాం, మా దగ్గరకు ఒక చెత్తలారు వచ్చినా అలా కేటాయించబడింది ఆడ దుండిగల్లా. డంపింగ్ యార్డ్ అన్ని ఏర్పాట్లు అయినాయి ఆడ కంప్లీట్ గా. దాదాపుగా ఇంత 53 ఎకరాలు దుండిగల్ల ఏర్పాటు చేసి అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ 100 మున్సిపల్ ముందు కార్పొరేటర్ ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ అయింది కాబట్టి ఆ ఏరియాకి దుండిగలు, ఈ ఏరియాకి ఎల్బీ నగరు, జవహర్ నగర్ కొంత ఏర్పాటు చేద్దామంటే ఏకంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆక్రోశం, ఆవేశం వస్తుంది. మనమేమో ఆయుష్ తగ్గి మనం కూర్చుంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఆవేశం చూసి నాకే భయమైంది. అంటే మనమేమో 24 గంటలు మనము విషవాలిపుతోటి మనము పీల్చుకుంటున్నాం, మనం బాధపడుతుంటే వాళ్ళు రాకముందుకే అంత బాధపడుతున్నారు. అంటే వేరే దగ్గర పెట్టడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, కానీ దీన్ని శాశ్వత పరిష్కారం మనమందరం కలిసి గతంలో మనం అఖిలపక్షం పెట్టినాం. అఖిలపక్షం పెట్టి ఇదే గ్రామ పంచాయతీ ముందు దాదాపుగా 120 రోజులు కూర్చున్నాం. 175 రోజులు 175 రోజులు ఇక్కడ కూర్చొని ఈ ఊరికి ట్యాక్సులు కావాలి, ఈ ఊరికి రోడ్లు కావాలి, ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు పేదవాడు కట్టుకుంటే కూలిపోదు అనేది అనేక సమస్యల మీద అక్కడ కూర్చున్నప్పుడు దాని శాశ్వత పరిష్కారం మనకు ఆ రోజు ఆటి కాలంలో పొట్లాడితే ట్యాక్సులు విడుదలైనవి. ఈ రోజు ట్యాక్సులు వచ్చినాయి. మళ్ళా ఈ ప్రభుత్వం రాగలే మళ్ళా ఈ ఊర్లో మొత్తం ట్యాక్సులు బంద్ అయిపోయినాయి, కరెంట్ మీటర్లు బంద్ అయిపోయినాయి. ట్యాక్సులు ఇవ్వట్లేదు, ఇల్లు కట్టుకుంటే ట్యాక్స్ రావట్లేదు, కరెంట్ మీటర్లు మొత్తం బంద్ అయ్యాయి. కొత్త కరెంట్ మీటర్ గరీబోడు ఒక ఇల్లు కట్టుకుంటే వాడు గుడి దీపం పెట్టుకొని ఉండాలి తప్ప ఇలా ఏయని అడిగితే ప్రభుత్వం వద్దనేది మేము మీటర్లు ఇయ్యనంటున్నాం. దాదాపుగా కరెంట్ మీటర్ రావట్లేదండి. ఒక 8x8 రూమ్ కట్టుకుంటే కరెంట్ మీటర్ వస్తలేదల్లా. అప్పుడు నోటరీ మీద కరెంట్ మీటర్లు వచ్చినాయి. ఇల్లు కట్టుకుంటే
ఒక ట్యాక్స్ పేపర్ వచ్చింది, గరీబ్ బోర్డు ఆసరా ఉంటుండే, అవి రెండు బంద్ అయినాయి. దాని తగ్గట్టుగా ఆ రోజు 58, 59 జీవో మనం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నట్టు దాదాపుగా 8 నుంచి 9 వేల ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేస్తే ఆడ పట్టాలు ఇస్తే ఆడ శామిరిపేటలో పోతే ఆన్లైన్ ట్యాక్స్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తలేరు. రిజిస్ట్రేషన్ బంద్ అయినాయి, కంప్లీట్ రిజిస్ట్రేషన్ బంద్ చేసేసిండ్రు. సబ్ రిజిస్టర్ పోతే ప్రభుత్వం బంద్ చేసింది. ఎన్ని కుట్రలండి! గరీబోడు ఎట్లా బతాడా? ఇలా ఒక ఇల్లు అమ్ముకుంటే బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఇల్లు అమ్ముకుంటే వాడికి క్యాన్సర్ వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ ఇల్లు అమ్మాలంటే అది రిజిస్ట్రేషన్ చేయాలి, ట్యాక్స్ ఉంటుంది, ఆన్లైన్ ట్యాక్స్ ఉంటుంది. శామిరిపేటలో పోతే రిజిస్ట్రేషన్ చేస్తలేరు, బంద్ అయిపోయినాయి. బంధు, కరెంట్ మీటర్ బంధు, ట్యాక్సులు బంధు, రిజిస్ట్రేషన్ బంధు, అన్ని బంధు. దాని తగ్గట్టుగా చట్టం మళ్ళీ ఒకరి మీద ఒకటి. అంటే ఈ జవహర్ నగర్ ప్రజలందరూ 2 లక్షలు 3 లక్షల మంది సంపేతం అనుకుంటారా? మైకులు పట్టుకుంటే మైకులు మస్తు మాట్లాడతాం, కానీ దీనిది ఒక ప్రజా సంఘాలు కలుపుకొని మేము పార్టీ తరఫు నుంచి అతీతంగా అన్ని పార్టీలు కలుస్తాం. ఒక అఖిలపక్షం వేయండి డంపింగ్ యార్డ్ మీద, అన్ని పార్టీలు కలుపుకొని ప్రజా సంఘాలతో కలుపుకొని మున్సిపల్ ఆఫీసు ముందు కూర్చుందామా, డంపింగ్ యార్డ్ కాడ కూర్చుందామా, మనం అందరం కూర్చొని ఆ లారీలని ఆపి ఒక్క గంట సేపు లారీలు ఆపితే హైదరాబాద్ వాళ్ళందరూ ముక్కు మూసుకొని మేము ఎట్లా బతకాలి, మేము అప్పుడు చూపించాలి జవహర్లాల్ వాసన మేము ఎట్లా బతుకున్నాం, మీరు ఎట్లా బతుకుతున్నాం వాళ్ళకి చూపిస్తే అప్పుడు ప్రభుత్వానికి ఏర్పడుతుంది. వాళ్ళని ఎవరెవరైతే రావద్దంటున్నారో వాళ్ళకి ఏదో సంస్కరణలు తీసుకొచ్చి, ఆనాడు కాదు మనకు కూడా రామ్కి వచ్చినప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చినారు. ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టి ప్రతి ఒక్కరితో రాజకీయ నాయకులను రౌండ్ టేబుల్ సమావేశం టెంట్ వేసి ఏమన్నారు, మీకు 100 పడకల హాస్పిటల్ కట్టిస్తాం, ఉచిత నీళ్ళు ఇస్తాం, మీకు ఏ జబ్బు వచ్చిన హాస్పిటల్లో ఫ్రీ. అన్నీ ఎక్కడనైనా ఒక హాస్పిటల్ లేదు, ఒక మెడికల్ క్యాంప్ లేదు. రీసెంట్లీగా మేము మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఒక మెడికల్ క్యాంపు శాంతినగర్లో పెడితే అన్న 70 మంది పేషెంట్లు వాళ్ళు చెక్ చేస్తే 7 మందికి లంగ్ క్యాన్సర్ ఉందన్న, 7 మందికి లంగ్ క్యాన్సర్. అందులో దాదాపు 9 సంవత్సరాల పిల్లలకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. 9 సంవత్సరాలు 70 సంవత్సరాల పిల్లలకి అందులో 7 మంది 70 మంది. మిగతా ఆరోగ్యాలు మస్తున్నాయి. ఊపిరి పీల్చుకునే సమస్య అన్నట్టు, హెయిర్ ఫాల్ అయితే అది కామనే, కానీ బాడీలోని ఇంటెస్టైన్స్ మొత్తం లంగ్స్ మీద దెబ్బ కొడుతుంది. మనం 50 ఏళ్ళు బతికేది 40 ఏళ్ళు, 10 సంవత్సరాలు ఆల్రెడీ మన ఆయుష్ అందరిది కోల్పోయినామన్నా. మనం ఇక్కడ బతకడం వల్ల 10 సంవత్సరాల ఆయుష్ ఎట్లాగో పోయింది. లంగ్స్ సహకరించవు, దమ్ ఆడదు. ఈ నుంచి గారు దాకా పరిగెత్తితే దమ్ము ఎందుకు కూర్చుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ లంగ్స్ డిఫెక్టివే. ఒక ఇవాళ ఒక 18 సంవత్సరాల అబ్బాయిని ఒకసారి ఈ నుంచి ఏది మన మెయిన్ రోడ్ మీద 1 కిలోమీటర్ ఉరకమను, వాడు ఉరకలేకపోతున్నాడు. బికాస్ ఈ మొత్తం విషయం వచ్చి లంగ్స్ అంతా ఖరాబ్ అయింది. 7 మంది క్యాన్సర్లు ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు సాగు బతుకులు ఉన్నారు. ఏం చేస్తారు? డంపింగ్ యార్డ్ ఏమైనా చేస్తారా? 100 పడకల హాస్పిటల్ రామ్కి అయోధ్య రామయ్య ఈడ్కొచ్చి చెప్పిండు 100 పడకల హాస్పిటల్, మల్టీ లెవెల్ హాస్పిటల్ కడతామన్నాడు. ఎక్కడ హాస్పిటల్ లేదు, మెడికల్ క్యాంప్ కూడా కనీసం నీళ్లు కూడా తాగనిస్తలేడు. ఇది పార్టీలకు అతీతంగా మీరు ఒకవేళ రౌండ్ టేబుల్ సమావేశం నేను విజ్ఞప్తి చేస్తాను, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. చంద్రమౌళి అన్న లాంటి వాళ్ళు ముందుకు రావాలి. గతంలో మీరు ముందుకు వచ్చేసి అందరినీ పార్టీలకు అతీతంగా కలిపి ఆ రోజు అఖిల పక్షం వేసి ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద మీరు పోరాడితే అనేక సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. ఇది ఒక పార్టీతో చేసేది కాదు. ఒక పార్టీ పోయి కొట్లాడితే రాజకీయ నాయకులలో కూర్చొని మాట్లాడి మేము చేస్తామంటారు, బయటకు వచ్చి చేస్తామన్నారు కదా అని వెళ్ళిపోవడం జరుగుతుంది. అది కాదు. ఇక్కడ నుంచి తరిమి వేయడం అంటే అన్ని పార్టీలకు అతీతంగా కూర్చొని అఖిల పక్షం వాళ్ళందరూ ఒక కమిటీ వేసేసి దీన్ని పిలుపునిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిహార దిశ కూర్చోమంటే కూడా కూర్చుంటాం, మీతో పాటు ఏడికి నడవమంటే కూడా నడుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు.